ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా రప్ప 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 అంటూ పుష్ప డైలాగ్ కి మించేలా పుష్పను ఒక విధంగా చెప్పాలంటే పుష్పాన్ని డామినేట్ చేసేలా ఉన్నాయనుకోని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మరి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఉంటే కనుక నాని వీళ్ళిద్దరూ చేస్తున్న డైలాగ్ కి సంబంధించి మాట్లాడుకుంటే అది పీక్స్ కి చేరుకుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రప్ప రప్ప డైలాగ్ వార్ రగులుతోంది. క్యాడర్ ను రచ్చగొట్టేలా మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. రప్ప రప్ప డైలాగులొద్దు అంటూ చెప్పుకొచ్చారు పేర్ని నాని. ఈ నేపథ్యంలోని ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, చీకట్లో చేసేసి పొద్దునే వెళ్ళి పరామర్శించాలి. కరిసే కుక్క మొరగదు, మొరిగే కుక్క కరవదు. రేపు అధికారులకు వచ్చాక ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళని ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళను కరిసే. పేర్ని నానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివిధ అంశానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని ఇంతకీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అరే చీకట్ల డైలాగులొద్దు, చీకట్లో కన్ను కొడితే పని జరిగిపోవాలా, రాత్రికల్లా జరిగిపోయి ఉదయం కల్లా పరామర్శలు అయిపోవాలా. ఇది ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట. కరిచే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, మాజీ మంత్రి పేర్ని నాని వేసిన డైలాగ్. ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు. ఆయన కామెంట్స్ మీరు చూసారుగా. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలా, ఎన్ని రోజుల డైలాగులు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం కొడాలి నాని నేపథ్యంలో ఎటువంటి హడావిడి జరిగిందో మనం చూసాం. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు, ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. ఒక్కసారిగా రచ్చ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కొద్ది గంటల నేపథ్యంలో, ఇంకా చెప్పాలంటే కొద్ది నిమిషాల నేపథ్యంలోని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఈ రప్ప రప్ప డైలాగ్ ప్రస్తుతం అదిగో మీరు చూస్తున్నారు కదా. అదే కొడాలి నానికి సంబంధించి కొద్ది గంటల క్రితం అక్కడ జరిగిన ఒక భయానక వాతావరణం, ఒక భీతవాహ వాతావరణం. కారు ధ్వంసమైపోయింది, అటుగా వెళ్తున్న కారు ధ్వంసమైపోయింది. చుట్టూతా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఒకటే డిమాండ్, కొడాలి నానికి సంబంధించి డిమాండ్ వాళ్ళు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది, గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి, ఇంతకీ కొద్ది గంటల క్రితం ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం ఆ విజువల్ని. రైట్, ఒకసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి గుడివాడ రాజకీయాలు. ఒక్కసారి టీడీపీ మహిళలు రప్ప రప్ప అంటూ డైలాగులు అక్కడ కొట్టడం జరిగింది. ఒక్కసారి ఆ రప్ప రప్ప డైలాగ్ టీడీపీకి సంబంధించి గుడివాడలో ఎటువంటి డైలాగులు వేయడం జరిగింది, గుడివాడలో టీడీపీ కార్యకర్తలకు సంబంధించి ఒకసారి చూద్దాం. పేర్ని నాని గారు కార్యకర్తల్ని రప్ప రప్ప నరుకుతామని చెప్పారు. చీకట్లో నరకటం ఎందుకు, పట్టపగలే నరికించుకుందామని వచ్చామండి. ఇప్పుడు మచిలీపట్నం నుంచి పేర్ని నాని బయలుదేరాడంట, అందుకని ఇక్కడ నరికించుకుని వెళ్తామండి. నరుకుతాడంట, నరికించుకుని వెళ్దామని
అవునండి, ఆ ఉద్దేశంతోనే వచ్చాం మహిళలు. ఇప్పుడు మమ్మల్ని నరికి ఆ నానిని వెళ్ళమానండి, గుడివాడ దాటి వెళ్ళమానండి. మహిళలమే ఇక్కడ ఉంది, పట్ట పగలు వచ్చాం, రాత్రి పూట కాదు, చీకట్లో తెలుగుదేశం కార్యకర్తలు నరుగుతామన్న పేరు నాని పట్ట పగలే మహిళలు వచ్చాం. నువ్వు నరికి తీసుకెళ్ళు, దాటి మమ్మల్ని ఏ కన్వెన్షన్కి వెళ్ళు, లేదంటావా బహిరంగ క్షమాపణ చెప్పు. నాయకులు కాదు, కార్యకర్తలతో వచ్చాడు. కార్యకర్తలు నరకడం ఏంటి? మేము నరకలేమా? ఏమండి అంత దాకా మాట్లాడితే వాళ్ళకలాగా మేము కూడా అన్ని మానేసి మాట్లాడితే మేము నరకలేమా? మేమంత చేవదచ్చి ఉన్నామా? ఆడవాళ్ళందరినీ కూడా మేమందరం కూడా ఒకనొక టైంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఎల్పీ పార్టీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటనేది మీరే చూసుకోండి. మేము టీఎల్పీ తెలుగుదేశం లైన్స్ పార్టీ, లేడీ లైన్స్ పార్టీ, తెలుగుదేశం లేడీస్. ఇక్కడ మీకులాగా రూపాయికి 10 రూపాయకి అమ్ముడు పోయే కుక్కలు కాదు. మీరు కుక్కలు కాబట్టి కుక్క వాగడంతా వాగుతున్నాడు. లేకపోతే అర్ధరేత్రిగా నరకడం ఏంటండి? ఇటు దమ్ముంటే ఇటు మగోడైతే పట్టపగలు వచ్చి నరకమనండి. రేత్రి పూట నరకడం ఏంటి? మా గుడివాడ ఎట్టా వస్తాడో మేము కూడా చూస్తాం. ఆ రప్ప ఏంటో, ఆ కోసేది ఏంటో, మేము కోపించుకుంటాడో ఏం చేస్తాడో మేము కూడా చూసిన తర్వాతే బయటకు వెళ్తాం తప్ప ఇక్కడికి మాత్రం పేరు. రైట్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రప్ప డైలాగ్ తో డైలాగ్ వార్ జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి అలాగే వైసీపీకి. మరి ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ రచ్చ, ఆ హీట్ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నాని చీకట్లో కన్ను కొడితే పని జరిగిపోవాలా, ఉదయం వెళ్ళాలా, పరామర్శించాలా, మాట్లాడాలా, ఏం జరిగిందబ్బా అంటూ కూడా మాట్లాడాలా, అది ఆయన చెప్పిన మాట. వెంటనే టీడీపీ రియాక్ట్ అయింది. టీడీపీ మహిళలు రియాక్ట్ అయ్యారు. రాత్రి కాదు పగలే చూసుకుందాం, గుడివాడ ఎలా దాటుతావో, గుడివాడ ఎలా దాటనిస్తావో చూద్దామంటూ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఆసక్తికరంగా మారింది పరిణామం. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది, హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నెలకొంది గుడివాడలో. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? గుడివాడలో టీడీపీ మహిళలు, మరి ముఖ్యంగా టీడీపీ మహిళా కార్యకర్తలు పేర్ని నానిని అడ్డుకోబోతున్నారా? పేర్ని నాని మచిలీపట్నం నుంచి బయలుదేరి గుడివాడకు వస్తే గుడివాడలోనే అడ్డుకుంటాం, ఎలా దాటి వెళ్తాడో చూస్తామంటూ అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్ మీరు చూడొచ్చు, ఎలా దాటికి వెళ్తారు అడ్డుకునే వాళ్ళు సవాల్ చేశారు. వెహికల్ ని ధ్వంసం చేస్తున్న నేపథ్యం, వెహికల్ ని ధ్వంసం చేసి అక్కడే ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల విజువల్ చూస్తే అర్థమవుతుంది. అద్దం ధ్వంసం అయిపోయింది, చుట్టూతో వాళ్ళు ఉన్నారు, పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ టొయోటా వాహనానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్తిగా అద్దాన్ని AP16 అంటూ మీరు చూడొచ్చు. 37 ఐ థింక్ ఆ నెంబర్ మిస్ అయింది. ఇక్కడ పోలీసులు ఉన్నారు, చుట్టూతా పోలీసులు ఉన్నప్పటికీ కూడా మహిళా కార్యకర్తలు ఇదిగోండి ఈ కార్నర్లో మీరు చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా చుట్టేశారు. ఆ వెహికల్ ని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ఈ క్రమంలోని ఇక్కడే చాలా రభస చోటు చేసుకుంది. రప్ప రాత్రి కాదు పగలే తెరుచుకుందాం, మమ్మల్ని దాటి ఎలా వెళ్తావో చూస్తామంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అంటున్న మాట. వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు వాళ్ళు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మరి ముఖ్యంగా గుడివాడ పాలిటిక్స్ ని, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రస్తుతం గుడివాడ సెంట్రిక్ గా హాట్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ ఇష్యూని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి రాజేష్. RTV ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, చాలా టెన్షన్ అనే చెప్పుకోవాలి, ఒక ఉత్కంఠ వాతావరణం. ఇక్కడ కార్లు పగులుతున్నాయి, అద్దాలు పగులుతున్నాయి, డైలాగులు పేలుతున్నాయి. చూసుకుందాం ఎవరి మీద దాడి చేస్తారు, ఎవరు అటాకింగ్ దిగుతారు, ఏం జరుగుతుందో, అసలు గుడివాడ దాటి ఎలా వెళ్తామంటూ టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఏకంగా పేర్ని నానికి సవాల్ వేసిన సందర్భం. అక్కడ ఎటువంటి హై టెన్షన్ ఉంది? పేర్ని నాని చేరుకున్నారా లేకపోతే అడ్డుకుంటున్నారా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, మరి ముఖ్యంగా గుడివాడకు సంబంధించి? రాజేష్, ప్రస్తుతం గుడివాడలో కొంత ప్రశాంత వాతావరణం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కూడా కొద్దిసేపటితోనే ముగిసింది. మాజీ మంత్రి పేర్ని నాని రాకుండా పోలీసులు మచిలీపట్నంలోనే ఆయన్ని అవసరం చేశారు. ఆయన బైక్ మీద పడన వరకు వచ్చే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు అడ్డుకుని ఆయన్ని ఇంటికి పంపించేసినట్టుగా తెలుసు. ప్రస్తుతం మచిలీపట్నంలో నివాసం వద్దే పేర్ని నాని ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని కూడా విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాలేదు. ఎందుకంటే ఆ సమావేశానికి వెళ్లే ప్రధాన రహదారి వద్దే టీడీపీ, జనసేన కార్యకర్తలు బైఠాయించి అక్కడ ఆందోళన చేశారు. పేర్ని నాని నిన్న మాట్లాడేటువంటి మాటలకి క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి వైసీపీకి చెందిన ముప్పాళ్ల హారిక, ఆమె భర్త రాము ఉన్నటువంటి వాహనం మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దాదాపు గంట పాటు అక్కడ హైడ్రామా నడిచింది. తర్వాత వాళ్ళని సేఫ్టీగా బయటికి అయితే పంపించగలిగారు. మరో వాహనాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో మరో వాహనం కూడా
ధ్వంసమైనటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటల పాటు ఒక హైడ్రామా గుడివాడలో నెలకొనుంది. నిన్న పేరు నాని చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ విధంగా మేము చేశామని టీడీపీ జనసేన కార్యకర్తలు నిన్న చెప్తూ ఉన్నారు. రప్ప డైలాగులు కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటూ పేరు నాని నిన్న మాట్లాడడం. కలిసేకొక్క మరగదు, మరిగేకొక్క కరవదంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు తప్పుడు చేసిన వాళ్ళు కలిసే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మాట్లాడడం ఏంటి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఏంటని కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. మరోవైపు పేరు నాని కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దానిపైన మరి కాసేపట్లో ఆయన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు దాదాపుగా పేరు నాని వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఇటు గుడివాడలోని చాలా ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్. వాస్తవంగా గుడివాడలో కొంత గ్రాండ్ గా ఈ రోజు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావించారు. పేరు నానితో పాటు కొడాలి నాని కూడా వస్తారని భావించారు. కానీ టీడీపీ నేతల ఆందోళన కారణంగా పోలీసులు అయితే వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని అధ్యయనం అవడానికి అనుమతి ఇవ్వలేదు. స్థానికంగా ఉన్నటువంటి నేతలతోనే ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఒకనొక సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు ఉన్న ప్రాంతానికి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుని వాళ్ళని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత గుడివాడలో ఒక ఉద్రిక్త వాతావరణం కనబడింది. ముఖ్యంగా అటు వైసీపీ టీడీపీ మధ్య ఒక హై వోల్టేజ్ సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమం అయితే జరిగింది. సచిన్. రైట్ రాజేష్, అంటే ఈ సినారియో చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇటు గుడివాడ వచ్చే పేర్ని నాని ఎలా తిరిగి వెళ్తారో చూస్తాము, ఏదైనా ఉంటే ఇక్కడే తెలుసుకోవాలి, మరి ముఖ్యంగా టీడీపీ మహిళా కార్యకర్తలు మమ్మల్ని ముందు దాటుకు వెళ్ళండి అప్పుడు చూద్దామన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఉంది. సో ఈ పరిస్థితుల్లో పేర్ని నానికి సంబంధించి ఎటువంటి అంశం అక్కడ తెర మీదకి వస్తోంది. అలాగే టీడీపీ మహిళా కార్యకర్తలు పేర్ని నానికి సంబంధించి వెళ్ళే అంటే ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారో, లేకపోతే మరి ముఖ్యంగా ఈ వార్ ఆఫ్ ఫోర్స్ జరుగుతున్న తరుణంలో ప్రెసెంట్ ఏమంటారు టీడీపీ మహిళా నేతలు, మహిళా కార్యకర్తలు? మహిళా కార్యకర్తలు అయితే మధ్యాహ్నం మాట్లాడారు. ఎందుకు ఈ విధంగా మా వ్యాఖ్యలు చేయాలి, పగలే మేము ఇక్కడ రోడ్డు మీద ఉన్నాము, ఈ దారిలోనే వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మా పేకలు కోస్తారా లేదో చూస్తామంటూ వాళ్ళు కూడా అక్కడ బైఠాయించి ఆందోళన చేశారు. అంతేకాదు ఆయనకి చీరను కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళు చీర సారి అంతా కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ పేరుని నాని రాకపోవడంతో అక్కడ వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతల కారులను అయితే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లే జడ్పీ చైర్మన్ కారు మీద కూడా తాళ్లతో దాడి చేసి కారును కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతానికైతే పేరు నాని ఇంటి వద్దే ఉన్నారు. పోలీసులు ఆయన్ని వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇంటి వద్ద ప్రస్తుతం పేరు నాని ఉన్నారు. సచిన్. రైట్, అక్కడ వైసీపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవ్వడం జరుగుతోందా? మరి ముఖ్యంగా ఈ ఘటన తర్వాత పేరు నాని మచిలీపట్నంలో చేసిన కమెంట్స్ కి ఇటు గుడివాడలో రియాక్షన్ వినిపించింది. సో ఈ గుడివాడలో ఎటువంటి టెన్షన్ ఉంది? ఇటు కొడాలి నాని కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతున్నారు ఈ అంశం మీద? ముప్పాల జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి ముప్పాల హారిక పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. చెప్పరాని భాషతో తన మీద అసభ్యంగా మాట్లాడారు. ఈ ఖచ్చితంగా ఇది స్థానిక ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే ఎన్నికల రాము ఆధ్వర్యంలో వైసీపీకి చెందినటువంటి జడ్పీ చైర్మన్ ముప్పాల హారిక ఆమె భర్త రాము కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వైసీపీ నేతలు ప్రస్తుతానికి ఇంకెవరు గుడివాడ మాట్లాడలేదు. కొడాలి నాని కూడా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పరిస్థితి ఉద్రిక్తగా ఉండడం, మళ్ళీ కొడాలి నాని పేరు నాని వస్తే కనుక ఖచ్చితంగా ఇంకా ఈ పరిస్థితి మారే అవకాశం ఉండదని భావించి పోలీసులు కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. కొడాలి నాని ప్రతి శనివారం వస్తూ ఆయన స్టేషన్ లో సంతకం పెట్టడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మధ్యాహ్నమే హైదరాబాద్ కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో పేరు నాని మీడియాతో మాట్లాడతారనే సమాచారం అయితే ఉంటుంది. ఏమైనా క్లారిటీ ఇస్తారా, ఎందుకు మా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దానిపైన క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సచిన్. రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు ఎటువంటి సినారియో ఉందో మనం చూస్తున్నాం. ఇటు తెలుగుదేశం పార్టీ అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీలకు సంబంధించి ఎటువంటి రచ్చ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా పేర్ని నాని చేసిన కామెంట్స్ కి ఇటు తెలుగుదేశం పార్టీలో రియాక్షన్స్, మచిలీపట్నంలో మాటల తూటాలు పేలితే రియాక్షన్స్ గుడివాడలో వినిపించాయి. మరి ముఖ్యంగా ఎలా వస్తావో ఎలా వెళతావో చూస్తామంటూ యాక్షన్ రియాక్షన్ గురించి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఈ రోజు గుడివాడ సెంట్రిక్ గా ఉందన్న ఎటువంటి అతిశక్తి లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ల్యాండ్ మైన్స్ లా పేరుతున్నాయి.
అడుగు పెడితే చాలు, అడుగు పెట్టిన చోటల్లా ఒక విధంగా చెప్పాలంటే డైలాగ్ వార్ జరుగుతోంది. ఈ రోజు గుడివాడ సెంట్రిక్ గా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుంటున్న తరుణంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు కుడాలి నానికి సంబంధించి మాట్లాడుకుంటే చంద్రబాబు షూస్ కి సంబంధించి పట్టుకున్నట్టుగా అక్కడ పోస్టర్స్, ఆ తర్వాత చీర జాకెట్లు అంటూ ఆ అంశం, చీర గాజులు అంటూ ఇంకొక అంశం. దాంతోపాటు ఆన్ ద అదర్ హ్యాండ్ చూస్తున్నప్పుడు వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని చీకట్లో కన్ను కొడితే పని జరిగిపోవాలా అని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెరిగిందని చెప్పుకోవాలి. ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి, కానీ గుడివాడ సెంట్రిక్ గా వీకెండ్ లో మాత్రం అగ్గి రాజుకుందనే చెప్పుకోవాలి రాజకీయంగా చూసుకుంటే. ఈ నేపథ్యంలో వైసీపీ యాక్షనింగ్, ఇన్ఫాక్ట్ వైసీపీకి సంబంధించి యాక్షన్ డైలాగ్స్ ఏంటి, దానికి తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు, కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి. కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అరే చీకట్ల కన్ను పేరు నాని గారు కార్యకర్తలు రప్ప నరుకుతామని చెప్పారు. చీకట్లో నరకటం ఎందుకు, పట్టపగలే నరికించుకుందామని వచ్చానండి. ఇప్పుడు మచిలీపట్నం నుంచి పేరు నాని బయలుదేరాడంట, అందుకని ఇక్కడ నరికించుకుని వెళ్తామండి. అవునండి, ఆ ఉద్దేశంతోనే వచ్చాం మహిళలు. ఇప్పుడు మమ్మల్ని నరికి ఆ నానిని వెళ్ళమానండి, గుడివాడ దాటి వెళ్ళమానండి. మహిళలమే ఇక్కడ ఉంది, పట్టపగలు వచ్చాం, రాత్రిపూట కాదు, చీకట్లో రాలా. తెలుగుదేశం కార్యకర్తలు నరుగుతామన్న పేరు నాని పట్టపగలే మహిళలు వచ్చాం. నువ్వు నరికి తీసుకెళ్ళు, దాటి మమ్మల్ని ఏ కన్వెన్షన్కి వెళ్ళు, లేదంటావా బహిరంగ క్షమాపణ చెప్పు. నాయకులు కాదు, కార్యకర్తలు వచ్చాడు. కార్యకర్తలు నరకడం ఏంటి? మేము నరకలేమా? ఏమండి అంత దాకా మాట్లాడితే వాళ్ళకలాగా మేము కూడా అన్ని మానేసి మాట్లాడితే మేము నరకలేమా? మేమంత చేవదచ్చున్నామా? ఆడవాళ్ళందరినీ కూడా మేమందరం కూడా ఒకనొక టైంలో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఎల్పీ పార్టీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటనేది మీరే చూసుకోండి. మేము టీఎల్పీ తెలుగుదేశం లైన్స్ పార్టీ, లేడీ లైన్స్ పార్టీ, తెలుగుదేశం లేడీస్. ఇక్కడ మీకులాగా రూపాయికి 10 రూపాయకి అమ్ముడు పోయే కుక్కలు కాదు. మీరు కుక్కలు కాబట్టి కుక్క వాగడంతా వాగుతున్నాడు. లేకపోతే అర్ధరేత్రిగా నరకడం ఏంటండి? ఇటు దమ్ముంటే, ఇటు మగోడైతే పట్టపగలు వచ్చి నరకమనండి. రేత్రిపూట నరకడం ఏంటి? మా గుడివాడ ఎట్టా వస్తాడో మేము కూడా చూస్తాం. ఆ రప్ప ఏంటో, ఆ కోసేది ఏంటో, మేము కోపించుకుంటాడో, ఏం చేస్తాడో మేము కూడా చూసిన తర్వాతే బయటకు వెళ్తాం తప్ప ఇక్కడ